పద. ఏడుస్తున్నావా పిన్ని? నేనెందుకు ఏడుస్తానమ్మా? నేనేం ఏడవడం లేదు. సరే, నీకేం కావాలో చెప్పు. స్వీటీ, ఇంకో విషయం, ఇక్కడ జరిగిందైతే ఇంట్లో చెప్పకు. చెప్పను పిన్ని. ఆ రోజు చెక్కు చింపేసావని చెప్పాను కదా, ఇప్పుడు మాత్రం చెప్పను, ఒట్టు. స్వీటీ, ఇలా ఎప్పుడు ఒట్టు వేసుకోవద్దు. నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. నేను బతుకుతానా పిన్ని? నేను బ్రతికించుకుంటానమ్మా, నువ్వు బ్రతుకుతావు. ఏంటలుడు రాంగానే చతికిల పడ్డావు? 6 లక్షలు బరువు అయ్యాయా? బ్యాగ్ కూడా లేదు. డబ్బులు ఎక్కడ పెట్టుకున్నావు? ఊరుకోండానా, వెటకారంగా మాట్లాడకండి. డబ్బులు తీసుకొచ్చుంటే ఈయన మొహం మన ఇంట్లో లైట్లు వేయకుండా వెలిగిపోయేది. సంపాదించడమే కాదు, అప్పు తీసుకొని రావడం కూడా కష్టమే అని తెలుసుకోండి. డబ్బులుంటేనే అప్పిస్తారు. వాళ్ళ దగ్గర కాదు, మన దగ్గర కూడా ఉంటేనే ఇస్తారల్లుడు గారు. ఇచ్చేవాళ్లే ఉంటే తల, మొండెం, గుండె, చేతులు, కాళ్ళు అన్ని తాకటి పెట్టేసేవాళ్ళమే. మనవరాల్ని బతికించుకోవాలనే తాపత్రయం మాకు ఉండదా? అస్తమానం పేపర్ తిరిగేస్తుంటానని అంటుంటారే అందరూ. ఏ మహానుభావుడైనా చిన్నపిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాడనో, లేకపోతే ఆర్థిక సహాయం చేస్తాడేమో అని నిత్యం పేపర్ తిరిగేస్తుంటాను. కానీ పేపర్ తిరిగేసినంత మాత్రాన విధి రాత తిరిగి రాయలేమని నాకు తెలుసు. ఏదో చిన్న ప్రయత్నం, అలాంటి వార్త లేదు. ఏం చేద్దాం బావా? డబ్బు దొరకపోతే పాప పరిస్థితి ఏంటి? మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. పాప ఆపరేషన్ ఇంకో 1 నెల రోజులు వాయిదా వేసుకోవచ్చు. పాప ప్రాణం నిలబెట్టడం అంటే చిట్టి కట్టడం అనుకుంటున్నావా? ఈ నెల కాకపోతే వచ్చే నెల కట్టుకోవచ్చు అనుకోవడానికి? ఎంతైనా కన్న తల్లిని, నాకు బాధ ఉంటుంది కాని దానికేం బాధ ఉంటుందమ్మా? నువ్వు నోరు మూసుకుంటే మహాలక్ష్మి అసలు ఎందుకు వాయిదా వేసిందో చెప్తుంది. ఆపరేషన్ వాయిదా వేయడం ఏంటక్క? అప్పటి వరకు పాప కండిషన్ బాగానే ఉంటుందన్నారా? పాపని హోటల్కి తీసుకువెళ్ళాక అట్నుంచటే హాస్పిటల్కి తీసుకెళ్లాను. మన పరిస్థితి గురించి చెప్పాను. అప్పు పుట్టలేదంటే డాక్టర్స్ ఫ్రీగా ఆపరేషన్ చేయరు కదా. ఒక 1 లక్ష రూపాయలు కడితే ఒక 1 నెల రోజుల పాటు ఇంజెక్షన్ల ద్వారా పాపని కాపాడుకోవచ్చన్నారు. డబ్బులు కట్టి పాపకి ఇంజెక్షన్ వేయించుకొచ్చాను. ఇంకో ఇంజెక్షన్ రేపు సాయంత్రం వేయించుకురావాలి. ఇంజెక్షన్ కు 1 లక్ష రూపాయలు కట్టావంటే ఆపరేషన్ కు 1 లక్ష రూపాయలు తగ్గినట్టేగా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పాపని ఎలాగైనా బ్రతికించుకోవాల్సిందే. 1 నెల రోజుల టైం అంటే పాప ఆపరేషన్కి కావలసిన డబ్బులు ఎలాగోలా సంపాదిస్తాను. అనవసరంగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టవేమో అనుకున్నాను. పాప ఆపరేషన్కు 1 నెల రోజులు గడువు పెరిగింది. ఒక్కరోజు ఆయుష్ పెరిగినా సంతోషిస్తాను. దానికోసం నా ప్రాణమైన పణంగా పెడతాను. కానీ నువ్వు 1 లక్ష రూపాయల గురించి ఆలోచిస్తున్నావేంటక్కా? వీళ్ళకి అర్థం కాదులే అక్క. నువ్వు చేసిందే కరెక్ట్. 1 నెల రోజుల్లో ఏ మహానుభావుడి కాళ్ళైనా పట్టుకోవచ్చక్క. కాళ్ళు పట్టుకునే అవసరం లేకుండా విద్యాధరి కొడుకు చెక్కిస్తే ఈ మహాలక్ష్మి ఆత్మాభిమానానికి పోయి చింపి పారేసింది.
అది అభిమానం కాదు, తోటకూర కాదు, పొగరు. నేను చెయ్యి చాపడం ఏంటన్న అహంకారంతో చెక్ చింపేసింది. ఎక్కడ పాప కాటికి కాళ్ళు చాపుతుందేమోనని మాత్రం ఆలోచించలేదు. అలా ఎందుకు అనుకుంటావు? ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలన్నా చేయి చాపాల్సిందే కదా. మరలాంటప్పుడు చెక్ చింపేసి తప్పు చేసిందనే కదా అల్లుడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ అబ్బాయిని వెళ్ళి అడిగితే మళ్ళీ ఇస్తాడు. నేను అడగను. చూసారా నాన్న, సూదుల కోసం లక్షలు ఖర్చు పెడుతుంది కానీ ఇక్కడ గొనుపంతో పొడిచినట్టు తెలియదు తనకి. సర్లే, నువ్వు రావే, ఎన్ని రోజులు బతుకుతావో ఏంటో. ఏంటో ఎవరికి ఏం చెప్పలేం. ఎవరిని ఏ మాట అన్నా రోషం పొడుచుకొస్తుంది. అమ్మా శైలు, ఆకు ఒక్క సున్నం తీసుకురా. మహాలక్ష్మి, ఆ విద్యాధరికి తెలియకుండా ఆ శ్రీని డబ్బులడిగితే ఇస్తాడు కదా. ఆ విధంగానైనా నా కూతురి ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు కదా. అడిగితే 10 లక్షలేంటి బావా, 10 కోట్లైనా ఇస్తాడు. కానీ ఆ విషయం విద్యాధరికి తెలిస్తే ఆపరేషన్ అయ్యాక కూడా, పాప బ్రతికిందని తెలిసాక కూడా ఆ విద్యాధరి పాపని బ్రతికనివ్వదు బావా. అందుకే వాళ్ళ డబ్బులు తీసుకోవట్లేదు. ఇన్ని సమస్యల మధ్య నలిగిపోతూ కూడా నీ ప్రేమను త్యాగం చేస్తున్నావా మహాలక్ష్మి? ఇది త్యాగం కాదు బావా, నేను చేస్తున్న యాగం. బాసు, మహాలక్ష్మిని చూసినప్పుడల్లా చాలా సంతోషంగా ఉండేటోడివి. కానీ ఇప్పుడు చూసినప్పుడల్లా చాలా బాధగా ఉంటున్నావు బాసు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు కల్లో కనిపించిన మహాలక్ష్మి కంటికి కనిపిస్తుందేమో అని ప్రయత్నం చేసేవాణ్ణి. ఇప్పుడు కళ్ళెదురుగా కనపడ్డా కల్లో కూడా నా గురించి ఆలోచించొద్దు అని చెప్తుంది. ప్రేమించేవాడు ఏం చేసినా బాగుంటుందంటారు కదా, కానీ నేను ఏం చేసినా తనకి భయంగా ఉంటుంది గౌరీ. బాగున్నప్పుడు కూడా మన బాగోగులు చూస్తే మనతో అవసరం ఉన్నట్టు, కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నా చూసేవాళ్లే మనల్ని ప్రేమించేవాళ్ళు. తనతో నాకు అవసరం ఉండి సహాయం చేయలేదు. తన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి తనకి సహాయం చేయాలనుకున్నాను. కానీ తను నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో. మహాలక్ష్మికి ముక్కు మీద కోపం గాని మనసు చాలా మంచిది బాసు. తన పరిస్థితులు బాగోలేక నీ మీద కోప్పడుతుందంతే. అవును, నువ్వు మహాలక్ష్మిని హోటల్కి ఎందుకు తీసుకొచ్చావు? నాన్న తీసుకురాలేదు బాసు. మహాలక్ష్మి స్వీటీ పాప హోటల్కి వెళ్తుంటే నాకు ఎదురైనారు. నానేమో మహాలక్ష్మిని వెతికి పట్టుకుందామని తిరుగుతున్నాను. కనబడగానే యాడికి అంటే హోటల్కి అని చెప్పింది. స్టార్ హోటల్ ఎట్టా ఉంటుందో అని నేను వచ్చాను. అక్కడ నువ్వు, మీ అమ్మ, ప్రజ్ఞ ఉన్నారని నాకు తెలీదు. బాసు, ఆ స్వీటీ పాప నిన్ను బాబాయ్ అని పిలిస్తే ఓర్చుకోలేని ఆడది. నీకు మహాలక్ష్మికి పెళ్ళైతే తట్టుకుంటుందా? ఇప్పుడు ప్రజ్ఞ గురించి మాట్లాడుకోవటం అనవసరం గౌరీ. పాపం, హోటల్కి వచ్చిన మహాలక్ష్మి తినిందో లేదో పాప కోసం హోటల్కి వచ్చింది. మహాలక్ష్మి చేతులెత్తి దండం పెడుతుంటే నాకుంటే పిండేసినట్టయింది గౌరీ. అందరూ నన్ను దేవుడు అంటారు, కానీ మహాలక్ష్మి విషయంలో నేను చేస్తున్న పని నాకు నేనే దుర్మార్గుడిని అనిపిస్తుంది. కనీసం పాప ఆపరేషన్కైనా సహాయం చేసి దగ్గర అవుదాం అనుకున్నాను. ఇంకా దూరం అవుతున్నానే కానీ దగ్గర అవ్వట్లేదు. చివరికి మహాలక్ష్మితో కలిసి ఉండటం కలగానే మిగిలిపోయేటట్టుంది. అట్ట అనుకోకు బాసు. నీకు సహాయం చేయాలనిపిస్తే చేసేయ్. సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సహాయం పొందటానికి తను రెడీగా లేదు. చెక్కిచ్చాను, చించేసింది. డబ్బులిస్తే మోహన కొడుతుందేమో. తను ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మహాలక్ష్మి డబ్బు సర్దుబాటు చేసుకోలేక సతమతం అవుతుంది. బాసు,
బడిలో చాలా మంది పిల్లలకి చదువు చెప్పిత్తూ బట్టలు ఇప్పిస్తున్నావు. ఇవన్నీ ఎట్టా చూస్తున్నావు? నువ్వేం ప్రతి పూట పోయి జేబులోంచి డబ్బులు తీసివ్వవు కదా. ఆ పనులన్నీ చేయడానికి ఏదో ఒక సంస్థ ఉంటుంది కదా. అవును గౌరీ, శ్రీహర్ష సేవా సంస్థ ఏర్పాటు చేసి అనాథలకి అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అట్టంటప్పుడు ఆ సంస్థలో డబ్బులేస్తే ఆ సంస్థ ద్వారా పాపకి సహాయం చేసినట్టేగా. ఎంత గొప్ప ఆలోచన గౌరీ, నాకు రాని ఐడియా నీకొచ్చింది. నిజంగా నీకు చదువు రాకపోయినా చాలా తెలియగలదాన్ని గౌరీ. నేను చెప్తా ఉంటాను కదా బాసు, నువ్వు అమాయకుడివని. నిజమే గౌరీ, నేను నిజంగా అమాయకుణ్ణే. ట్రస్ట్ ద్వారా ఈ విధంగానైనా మహాలక్ష్మికి సహాయపడతాను. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. స్వీటీ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, తడిచిపోతే జలుబు చేస్తుంది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తా పిన్ని, ఎందుకంటే నువ్వు నన్ను బతికించుకోవడానికి చాలా కష్టపడుతున్నావు కదా. స్వీటీ, నీకు హార్ట్ ప్రాబ్లం ఉందని మర్చిపోమ్మా. నువ్వందరికన్నా ఆరోగ్యంగా ఉంటావు, నూరేళ్ళు బ్రతుకుతావు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా స్వీటీ. మేడం, మేడం, మీరు మా ఇంటికి వచ్చారేంటి మేడం? మా స్కూల్లో ఉచిత విద్యను అందిస్తాం, అలాగే విద్యార్థుల ఆరోగ్య సమస్యల్ని కూడా పట్టించుకుంటాం. పాప ఆపరేషన్కు స్కూల్ ట్రస్ట్ తరపున మీకు 10 లక్షలు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చెక్ తీసుకో మహాలక్ష్మి. ఆ చెక్ తీసుకోవే. ఇప్పుడు కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చిందని చెక్ను చించి పారేకు. ఇప్పుడు గనక ఆ చెక్కు చించి పారేసావంటే నా కూతురి ప్రాణాలు నువ్వే తీసిందాని అవుతావు. సరోజ చెప్పిన దాంట్లో తప్పు లేదు. మనకు డబ్బు తీసుకురావడానికి వేరే అవకాశం లేదు. కాదనకుండా చెక్కు తీసుకోవాలి, పాప గుండెకు ఆపరేషన్ జరగాలి. నీ ఇష్టానికి కాదను మహాలక్ష్మి. దానిష్టమేంటి? నా కూతుర్ని బతికించాలని బయట వాళ్ళు తాపత్రయపడుతుంటే ఇంట్లో వాళ్ళు ఆశపోయటానికి ఆలోచిస్తున్నారు. అది కాదే, ఆ చెక్కు స్కూల్ తరపు నుండి ఇస్తున్నారంటే ఆ విద్యాధర్ కొడుకు శ్రీ హెల్ప్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళు దేవుళ్ళు బావా. వాళ్ళు మన వాళ్ళ పరాయి వాళ్ళ అని ఆలోచిస్తే పాప ప్రాణానికే ప్రమాదం బావా. ఏం మాట్లాడవేంటే? తీసుకో మహాలక్ష్మి. తీసుకో అక్క. తీసుకో పిన్ని. పోయినసారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని పాత సినిమా టైటిల్స్ చెప్పి చెక్ని నువ్వే చించేశావంట కదా. ఈసారి నేను చించేస్తా.
అదేంటి సహాయం చేస్తామని వస్తే మీరు చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు? అది శ్రీహర్ష సేవా సంస్థ నుంచి వచ్చిన చెక్. అంటే నా కొడుకిచ్చిందే. అడిగితే నేనైనా సహాయం చేసేదాన్ని. 10 లక్షలేంటి, ఇంకో 10 20 లక్షలు ఇచ్చేదాన్ని. కానీ మహాలక్ష్మి డిసైడ్ చేసుకోవాల్సింది మీ పాప ఆపరేషన్ గురించి కాదు, నా కొడుకు జీవితం గురించి. మా అక్క ఏం చేయాలి? వెరీ గుడ్. మహాలక్ష్మి మాట్లాడకపోయినా మీరు రియాక్ట్ అవుతున్నారు. చెయ్యాల్సిన పని చాలా సింపుల్. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మహాలక్ష్మి నా కొడుకుని వదిలెయ్యాలి. మీరందరూ ఈ ఊరు వదిలెయ్యాలి. వదిలేసి వెళ్ళిపోతే నా మనవరాలి డబ్బు నయం కాదు కదా. దాని సంగతి నేను చూసుకుంటాను. ఆపరేషన్ నేను చేయిస్తాను. స్వీటీ పెళ్లి, సీమంతం నుండి బారసాల వరకు దాని పిల్లల పేర్లు కూడా నేనే పెట్టిస్తాను. ఆ విషయం నాకొదిలేయండి. మీరు చెయ్యాల్సిందల్లా ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే, శాశ్వతంగా. మేడం, నా కూతురు ఇంకో నెల బతుకుతుంది. మీరు ఈరోజు చెక్కు చింపేశారు. మిగిలిన 29 రోజులు మీరేం చేయలేరు. ఆలోపు మేము డబ్బులు సర్దుకోగలం, కానీ మీరు చెప్పినట్టు పారిపోం. ఓ, అలాగే కానివ్వండి, చూద్దాం. 10 లక్షలు లెక్క పెట్టినంత ఈజీ కాదు తెచ్చి పెట్టడం. చూస్తా, అది చూస్తా. ఈ 4 వారాల్లో ఏ రోజైనా వచ్చి నేను చెప్పినట్టు వింటాను అంటే నేను సహాయం చేయడానికి రెడీ. మహాలక్ష్మి, ఈ దేశంలో మనుషులు ఎక్కువ, కానీ మనం అనుకునే మనుషులు తక్కువ. బెటర్ లక్ మహాలక్ష్మి. ప్రిన్సిపల్ గారు, నేనిక్కడికొచ్చానని, చెక్కు చించేశానని నా కొడుక్కు చెప్పి మీ ఉద్యోగం పోయేలా చేసుకోకండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగుండాలి కదా. జాగ్రత్త.